ఇట్లాంటిది వాళ్ళ పార్టీ నాయకుల కోసం రోడ్లు వేస్తున్నారని రాసింది, కానీ జనానికి ఆ రూట్ లో ఉండొచ్చు వాడు, కానీ అది పబ్లిక్ కదా. ఇప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ అంతా రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి అక్కడ రోడ్డు వేయడం బూత్ అంటే ఎట్లాగే ఇదో దిక్కుమాలినటువంటి. మన ఆంధ్రాకి శాపం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాని రాసుకొచ్చింది, దాంతో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఆపేశారు వీళ్ళు రాగానే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పేపర్లో చదివితే దాన్ని డిపిఆర్ క్లియర్ చేసి ఏది 2 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్ ప్రారంభం టైంకి డిపిఆర్ పూర్తి అవ్వాలి కదా. ఇప్పుడు ట్రాఫిక్ పెద్ద తలనొప్పి. ఇప్పుడు గాజువాకకి అయితే గనక మీకు వైజాగ్ లో ఉన్నటువంటి ఏ డాబా కొట్ల సెంటర్ లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత జైలు ఎల్ఐసి ఆఫీస్ అయ్యి ఉంటాయి, అట్లాంటిది సిరిపురము ఆ రూట్ల నుంచి వస్తే మీకు ఈ గాజువాకకు 1 hour లో పోవచ్చు. ఒక్కోసారి అడ్డదారిలో పోతే 30 గంట, అరగంటలో కూడా పోవచ్చు. పక్క నుంచి ఉన్నాయి దారులు, రైల్వే స్టేషన్ ఆ పక్క నుంచి. కానీ ఇప్పుడు దాదాపు 2 గంటలు పడుతుంది మినిమం విశాఖపట్నం. ఈ ట్రాఫిక్ అందులో హైవే అంతా ఫుల్లీ క్రౌడెడ్ గా ఉంటుంది, దాని మూలంగా పెద్ద తలనొప్పి. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్లు పడాలి, రోడ్డు పడాలా, ఆల్టర్నేటివ్ రోడ్డు కావాలా. నన్ను అడిగితే ఇప్పుడు వేస్తున్న ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా కాకుండా ఎయిర్పోర్ట్ కోసం ఇంకొక ఇప్పుడు పీవీ ఫ్లైఓవర్ టైప్ లో వెళ్ళాలి. ఇప్పుడు అది మామూలుగా వైజాగ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి